Thank you, ma'am, for sharing. And టుడేస్ టాపిక్ ఈస్ హైపర్ టెన్షన్ అండి. హైపర్ టెన్షన్ అనేది సైలెంట్ కిల్లర్ అని అంటామనమాట. ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటే, ఇది లోపల మనిషి బాడీకి చేసే డ్యామేజ్ అనేది బయటికి కనపడకుండా చేస్తుంది. ఒకవేళ ఎవరికన్నా హైపర్ టెన్షన్ కూడా సింప్టమ్స్ ఉండింటే వాళ్ళు లక్కీగా ఫీల్ అవ్వాలనమాట. ఎందుకు అంటే అది మేనేజబుల్ కాబట్టి. అండ్ నెక్స్ట్ మ్యామ్. 1 ఇన్ 3 ప్రతి ముగ్గురిలో ఒకరికి ఖచ్చితంగా హైపర్ టెన్షన్‌తో సఫర్ అయితున్నారనమాట. అండ్ ఇంకా ఏంటంటే ప్రతి ముగ్గురిలో ఒకరికి కనీసం వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉంది అని కూడా తెలుసుకోలేకపోతున్నారు. అండ్ ప్రతి ముగ్గురిలో ఒకరికి ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా గూడా దాన్ని 140/90కి తక్కువగా మెయింటైన్ చేసుకోలేకపోతున్నారనమాట. అన్ అండ్ ఈ స్టాట్స్ చూసుకుంటే 2017లో అన్నిటికంటే దేనితో ఎక్కువ మంది చనిపోయారు అంటే హై బ్లడ్ ప్రెషర్ వల్ల ఎక్కువ మంది చనిపోయారనమాట. లైక్ 3.37 మిలియన్ పీపుల్ ఈ హైపర్ టెన్షన్ వల్ల చనిపోయారు. నెక్స్ట్. అండ్ మనము బీపీ అంటే హై బ్లడ్ ప్రెషర్ అంటే 120/80 న్యూ ఇలా ఉంటే మంచిది అనుకుంటాం గదా! సో, 120 నేమో సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము పైనున్న నంబర్‌ని. సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి అంటే, మన హార్ట్ బీట్‌కి ఆహ్, ఎంత బీట్ చేసిన ప్రతిసారి ఎంత ఫోర్స్ మన ఆర్టరీస్ మీద అప్లై చేస్తుందో, దాన్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము. అది డైస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి అంటే, బీట్‌కి మధ్యలో కొంచెం టైమ్ ఉంటుంది గదా! ఆ టైంలో ఆహ్, హార్ట్ అనేది ఎంత ప్రెషర్ అప్లై చేస్తుంది ఆర్టరీస్ మీద అనేది డైస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అన్నమాట. అండ్ ఇది బ్లడ్ ప్రెషర్ చార్ట్ మనకి 120 ఉంటే ఆప్టిమల్‌గా మెయింటైన్ చేస్తున్నట్టు. 90 బిలో ఉంటే లో అండ్ 140 వరకు ఉంటే మీరు ఇంకా బ్లడ్ ప్రెషర్‌లోకి ఎంటర్ అవుతున్నారని. 170 ఉంటే యూ ఆర్ ఇన్ బ్లడ్ ప్రెషర్. ఇవి 5 స్టేజెస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అన్నమాట. 120/80 అయితే మనం నార్మల్ అని చెప్తాము. అది ప్రీ హైపోటెన్షన్, బ్లడ్ ప్రెషర్ ఇంకా స్టేజ్ 1, స్టేజ్ 2 లాస్ట్ ఎమర్జెన్సీ స్టేట్ అన్నమాట. 180 ప్లస్ వస్తే ఖచ్చితంగా మనకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా అవసరమవుతుంది. అండ్ సింప్టమ్స్ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్. ఈ సింప్టమ్స్ వస్తే కనీసం మనకేమన్నా తేడా జరుగుతుందా బాడీలో అనేది ముందే మనం చూసుకోవాలి. సివియర్ హెడేక్స్ ఉన్నా, ఫ్యాటిగ్ ఆర్ కన్‌ఫ్యూషన్స్ ఉన్నా, విజన్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ గమనించినప్పుడు, చెస్ట్ పెయిన్, ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్, ట్రబుల్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఒక్కసారి మన బ్లడ్ ప్రెషర్‌ని కూడా చెక్ చేసుకోవాలి. కాంప్లికేషన్స్ విత్ హైపర్ టెన్షన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి హైపర్ టెన్షన్ వల్ల అంటే, ఫస్ట్ స్ట్రోక్ వెరీ ఎక్కువ మనకి రిస్క్ లో ఉన్నదైతే స్ట్రోక్ రిస్క్ లో ఉంటుంది. స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ కూడా అండ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, విజన్ లాస్, హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా మనకి హైపర్ టెన్షన్ వల్ల వచ్చే రిస్క్స్. అండ్ సో ఇప్పుడు ఒక్కొక్క ఎఫెక్ట్ తెలుసుకుందాం. హైపర్ టెన్షన్‌కి ఏమేమి ఎఫెక్ట్ చేస్తాయి అనేది. సో కొలెస్ట్రాల్ ఒకటి చాలా ఎఫెక్ట్ చేస్తుందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపర్ టెన్షన్‌కి. సో ఫస్ట్ గుడ్డా, బ్యాడా అని చూస్తే మన బాడీలో ఉన్న 100% ఆఫ్ కొలెస్ట్రాల్‌లో 25% మన బ్రెయిన్‌లోనే ఉంటుంది. సో మనకి బ్రెయిన్‌లో మనకి కొలెస్ట్రాల్ తక్కువ అవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి బాడీలో అంటే అల్జీమర్స్ ఒకటి, డిప్రెషన్, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందంట చాలా మందికి. మెమరీ లాస్, వయలెంట్ బిహేవియర్ ఇలాంటివన్నీ కూడా స్ట్రోక్స్ రావడం ఇలాంటివన్నీ కూడా కొలెస్ట్రాల్ తక్కువుంటే వచ్చే ప్రాబ్లమ్స్. అండ్ బాడీ‌కి ఏ రకంగా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ అంటే, మనకి చాలా సెల్ మెంబ్రేన్స్ ప్రొడ్యూస్ చేయడం కోసం, హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడం కోసం, వైటమిన్ డి అండ్ బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ చేయడం కోసం కూడా మనకి కొలెస్ట్రాల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మ్యామ్.
అండ్ కొలెస్ట్రాల్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, కొలెస్ట్రాల్ మనకు దాదాపుగా అన్ని యానిమల్ ఫ్యాట్స్ నుంచి మాత్రమే వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే బటర్, ఘీ, మిల్క్, ఎగ్ యోక్, మటన్, లివర్, చికెన్, ఫిష్ యోక్ వీటి నుంచి మనకి ఎక్కువ కొలెస్ట్రాల్ అనేది వస్తుంది. యాస్ పర్ ఆర్‌డిఏ మనం ప్రతి మనిషి 300 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఆహ్, కొలెస్ట్రాల్‌ని తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ హైపర్‌టెన్సివ్ పీపుల్ మాత్రం 200 మిల్లీగ్రామ్స్ సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి హై కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ వల్ల ప్రాబ్లమ్స్ ఒస్తాయి కాబట్టి. అండ్ ఫైబర్ లోవర్స్ కొలెస్ట్రాల్ అంట. ఫైబర్ కొలెస్ట్రాల్‌ని ఎట్లా తక్కువ చేస్తుంది బాడీలో? సో, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే మనకి స్ట్రోక్స్, హైపర్ టెన్షన్ యొక్క కాంప్లికేషన్స్ ఎక్కువైతాయి కాబట్టి దాన్ని కొలెస్ట్రాల్‌ని బాడీలో నుంచి ఎలా ఎలిమినేట్ చేయాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం. బ్లడ్ అండ్ మనం తీసుకున్న ఫుడ్ నుంచి ఏదైతే కొలెస్ట్రాల్ బాడీలోకి వెళ్ళిందో దాన్ని లివర్ బైల్ జ్యూస్ చేసుకోవడం కోసం తీసుకుంటుంది. బైల్ జ్యూస్ చేసుకోవడం కోసం బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ చేయడం కోసం తీసుకుంటుందన్నమాట. అండ్ ఇంటెస్టైన్స్‌లో ఒకవేళ మనం తిన్న ఫుడ్‌లో సాల్యుబుల్ ఫైబర్ ఉన్నట్లయితే లివర్ బైల్ జ్యూస్‌ని యూజ్ చేసుకొని దాన్ని మనం వేస్ట్‌గా పంపించాలి. సో, మళ్ళీ లివర్ ఏం చేయాలి? కొలెస్ట్రాల్‌ని తీసుకొని బైల్ జ్యూస్‌ని ప్రొడ్యూస్ చేసుకోవాల్సొస్తుంది ప్రతిసారి. సో, ఎంత ఆహ్, సాల్యుబుల్ ఫైబర్ మన బాడీలోకి వెళ్తూ ఉంటే అంత బైల్ జ్యూస్‌ని యూజ్ చేసుకుంటాం. అండ్ లివర్ అనేది మళ్ళీ కొలెస్ట్రాల్ యూజ్ చేసుకొని బైల్ జ్యూస్‌ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. సో, అలా మనకి ఫైబర్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది అని చెప్తారు. అండ్ ఇంకొక కామన్ ప్రాబ్లమ్ హైపర్ టెన్షన్‌కి ఏదెక్కువ కారణమవుతుంది అంటే ఒబెసిటీ. నెక్స్ట్ మ్యామ్. ఒబెసిటీ ఉన్నవాళ్ళు చాలా 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 హైపర్ టెన్షన్‌కి రిస్క్‌లో ఉన్నారు. అదెలా అంటే నెక్స్ట్. అండ్ ఈ ఫ్యాట్ ఎలా ఉంటుంది? మెన్‌లో ఎలా ఉంటుంది? ఫీమేల్‌లో ఎలా ఉంటుంది సెపరేట్‌గా అంటే ఎక్సెస్ సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్ ఇన్ ద ట్రంక్ అండ్ అబ్డామినల్ ఏరియా ఆహ్, ఎగ్ ఉన్న వాళ్ళని మేల్ ఒబెసిటీ అంటాము. ఆహ్, ఐదర్ ట్రంక్‌లో ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళని ఫీమేల్ ఒబెసిటీ అంటామన్నమాట. నెక్స్ట్ మ్యామ్. ఇక్కడ ఫ్యాట్ అనేది 2 టైప్స్ ఉంది. సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్ ఒకటి, విసరల్ ఫ్యాట్ ఒకటి. సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్ అంటే మన స్కిన్‌కి జస్ట్ బిలో ఉన్నదాన్ని సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్ అంటామనమాట. ఈ సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్ తగ్గాలి ఒకవేళ మనం నిజంగా సన్నగైతే సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. అదే విసరల్ ఫ్యాట్ అంటే ఏంటి అంటే మన ఆర్గాన్స్ చుట్టూ మన ఆర్గాన్స్ చుట్టేసి ఉంటుందన్నమాట ఈ విసరల్ ఫ్యాట్. చుట్టేసి ఆర్గాన్స్ సరిగ్గా పని చేయకుండా వాటిని ఆపుతూ ఉంటుంది. ఓకే. ఒకవేళ ఇలా పక్కన ఇంకొకటి ఉంది గదా! ఏ ఫ్యాట్ లేకుండా చాలా తక్కువ ఫ్యాట్‌తో ఉంది గదా! అలా ఉంటే మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ స్ట్రోక్ రిస్క్ గాని ఇట్లాంటివన్నీ చాలా చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అదే విసరల్ ఫ్యాట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటే మనం స్ట్రోక్స్‌కి, టైప్ 2 డయాబెటిస్‌కి వీటన్నిటికి చాలా దగ్గరగా ఉంటాం. నెక్స్ట్. ఎలా ఉండాలి మన వెయిట్ అంటే యాస్ పర్ బిఎంఐ మన వెయిట్ ఉండాలి. 18-24.9 వరకు ఉంటే అది మన నార్మల్ రేంజ్ అన్నమాట. లేదు లెస్ థాన్ ఆహ్, 18.5 ఉంటే అది అండర్ వెయిట్ అండ్ ఇంకా ఒబేసిటీ క్లాస్ 1 ఒబేసిటీ, క్లాస్ 2 ఒబేసిటీ ఇలా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇందాక చూసినట్టు అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్. ట్రాన్స్ ఫ్యాట్స్ అయితే ఎవరు తీసుకోకూడదు. సాచురేటెడ్ ఫ్యాట్స్ అయితే ఇక్కడ మనం చెప్పినట్టు ఈ హైపర్ టెన్షన్ పీపుల్ కొంచెం అసలు తీసుకోకపోవడం బెస్ట్. మామూలు వాళ్ళు కూడా చాలా తక్కువ చేసి తీసుకోవడం చాలా చాలా బెస్ట్ అన్నమాట. ఘీ, బటర్ ఇలాంటివన్నీ. అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ అయితే కంపల్సరీగా తీసుకోవచ్చు. కాకపోతే అవి కూడా ఇష్టం వచ్చినట్టు తీసుకోకుండా యాస్ పర్ ఆర్‌డిఏ తీసుకోవాలి. అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ లైపోప్రోటీన్స్. మనకి చెప్తారు కదా! హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్ అంటే ఏంటి అని. వీటిలన్నిట్లో హెచ్‌డీఎల్ మాత్రమే మనకి ఫ్యాట్‌ని రిమూవ్ చేస్తూ వస్తుంది మన బాడీలో. మిగతా ఎల్‌డీఎల్, వీఎల్‌డీఎల్, మైక్రాన్స్ ఇవన్నీ మనకి ఫ్యాట్‌ని డిపాజిట్ చేస్తూ వస్తాయి. ఒక్కసారి మీరిక్కడ చూస్తే
మనకి ట్రైగ్లిసరైడ్ వాల్యూ ఎక్కువుంటే దాన్ని మనం కైలోమైక్రాన్స్ అంటాము. అది తగ్గుతూ వచ్చే కొద్దీ అంటే ఆ మాలిక్యూల్ డెన్సిటీ పెరుగుతూ వచ్చే కొద్దీ అది గుడ్ కొలెస్ట్రాల్‌గా కన్వర్ట్ అయిపోతుంది. సో, మనం ప్రోటీన్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఎల్‌డిఎల్ అనేది ఖచ్చితంగా హెచ్‌డిఎల్‌గా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇంకొక కాంప్లికేషన్ ఏముంది హైపర్‌టెన్షన్ పీపుల్‌కి అంటే హోమోసిస్టిన్ లెవెల్ అన్నమాట. హోమోసిస్టిన్ లెవెల్ అసలు సింప్టమ్స్ ఏముంటాయి హోమోసిస్టిన్‌కి అంటే డిజీనెస్, పేల్ స్కిన్, ఆహ్, స్ ఆహ్, డయేరియా, లాస్ ఆఫ్ అపెటైట్, నమ్‌నెస్, షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ ఇవన్నీ ఉంటాయి. కాంప్లికేషన్స్ ఏంటివంటే విటమిన్ డెన్సిటీ, ఆస్టియోపోరోసిస్, హోమోసిస్టిన్యూరియా, వీనస్ థ్రం థ్రోంబోసిస్, డిమెన్షియా, స్ట్రోక్, అథెరోస్క్లెరోసిస్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ మ్యామ్. ఆహ్, ఎంత ఆహ్, ఏంటి అసలు ఓకే. హోమోసిస్టిన్ లెవెల్ ఎంత వరకు మనం మెయింటైన్ జేసుకోవాలి అంటే అది 7-8 మైక్రోమోల్స్ పర్ లీటర్‌గా ఉంచుకోవాలి. ఆహ్, నెక్స్ట్ మ్యామ్. ఓకే. ఈ హోమోసిస్టిన్ అంటే ఏంటసలు? ఎప్పుడన్నా డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఎవరికైనా హోమోసిస్టిన్ లెవెల్ చెక్ చేసుకోమని చెప్పినారా ఇంతకు ముందు? సో, హోమోసిస్టిన్ లెవెల్ ఏంటి అంటే, మనం ఏదైతే ఆహ్, అమినో యాసిడ్స్ తీసుకొనుంటామో, అవన్నీ ఏమవుతాయి, అవి బ్రేక్ డౌన్ అవ్వాలన్నమాట. సిస్టిన్‌గా బ్రేక్ డౌన్ అవ్వాలి. లేకపోతే మిథియోనైన్‌గా బ్రేక్ డౌన్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే, వైటమిన్ బి డెఫిషియన్సీ వల్ల ఆహ్, ఈ బ్రేక్ డౌన్ అనేది హోమోసిస్టిన్ దగ్గర ఆగిపోతుందన్నమాట. ఈ హోమోసిస్టిన్ ఆహ్, ఒకవేళ బి విటమిన్ ప్రెజెన్స్ అక్కడ ఉంటే అది సిస్టిన్ గాన, మిథియోనైన్ గాన ఫార్మ్ అవ్వాలి. కాకపోతే ఇది హోమోసిస్టిన్ దగ్గర ఆగిపోవడం వల్ల బ్లడ్‌లో హోమోసిస్టిన్ లెవెల్ అనేది పెరిగే కొద్దీ గూడా మనం 15-20% ఎక్కువ హార్ట్ అటాక్స్‌కి ప్రోన్ అయితూ ఉంటామన్నమాట. సో, ఇది మనకి తెలిస్తే నిజంగా ఒకవేళ హోమోసిస్టిన్ లెవెల్ మనకి పెరుగుతోంది అని తెలిస్తే మనం ఈజీగా 2-3 మంత్స్ బి వైటమిన్స్ కంపల్సరీ నీట్‌గా వాడటం వల్ల మనం ఈ హోమోసిస్టిన్ లెవెల్‌నని తగ్గించొచ్చు. అక్కడ గూడా మనకి ఎంత బి విటమిన్ ఇస్తున్నా గూడా హోమోసిస్టిన్ లెవెల్ తగ్గట్లేదు అంటే మనం అప్పుడు మిథియోనైన్ లెవెల్ చూసుకోవాలన్నమాట. సో, మనం బీటాయిన్ ఇవ్వడం వల్ల మిథియోన్ అనేది కరెక్ట్‌గా ఫార్మ్ అయితుంది. అప్పుడు కూడా మనము హోమోసిస్టిన్ లెవెల్‌ని తగ్గించుకోవచ్చు. సో, హోమోసిస్టిన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది హార్ట్‌కి అంటే హోమోసిస్టిన్ మాలిక్యూల్స్ అన్నీ కలిసి ఇలా డ్యామేజ్ చేస్తాయన్నమాట హార్ట్‌ని. సో, అక్కడ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. అలా ఫ్యాట్ అంతా అక్యుములేట్ అయిపోవడం వల్ల ఆర్టరీ అనేది హార్డెనింగ్ అయిపోయి స్ట్రోక్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో, ఎలాంటి డైట్ ఇవ్వాలి ఈ హైపర్ టెన్షన్ పీపుల్‌కి అంటే, లో కేలరీ ఉండాలి, లో ఫ్యాట్, లో సోడియం విత్ నార్మల్ ప్రోటీన్ ఇంటేక్ ఈస్ ప్రిస్క్రైబ్డ్. లో కేలరీ అంటే వాళ్ళకి మిల్లెట్స్ ఇట్లాంటివన్నీ సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళకేమైతుంది అంటే, చాలా లేట్ అయితుంది కదా డైజెషన్ ప్రాసెస్. అలా కాకుండా లో కేలరీ ఉన్న ఫుడ్ ఇలాంటివిచ్చి సోడియం తక్కువ, ఫ్యాట్ తక్కువ, ప్రోటీన్ గూడా నార్మల్‌గా మరీ ఎక్కువ ప్రోటీన్ గాకుండా నార్మల్ ప్రోటీన్స్ అయితే ఇస్తాము. సో, లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమేం చేసుకోవాలి? 20 ఎంఎల్ ఆఫ్ ఆయిల్ పర్ డే అన్నమాట. ఆయిల్ మాత్రం 20 ఎంఎల్‌ఏ ఉండాలి. పొటాషియం, సోడియం బ్యాలెన్స్ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ ఏమో ఆహ్, ఆహ్, ఈజీగా ఎలా అంటే రైస్ ఇలాంటివి ఇవ్వడమే చాలా బెస్ట్ అన్నమాట. ఆహ్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి. లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా అంటే వెయిట్ రిడక్షన్ అవ్వడం వల్ల హైపర్ టెన్షన్ అనేది దాదాపుగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీ డే 30 మినిట్స్ ఆఫ్ వాకింగ్ అట్‌లీస్ట్, మోడరేట్ ఆల్కహాల్ కన్సంప్షన్ అది లేకపోతే కూడా మంచిది. మేనేజింగ్ స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం వల్ల ఈ హైపర్ టెన్షన్ అనేది చాలా చాలా తగ్గుతుంది. ఏమేమి యూజ్ చేయకూడదు అంటే, వాళ్ళు సాల్ట్ మొత్తానికి మానేస్తే మంచిది. కాకపోతే ఎక్స్‌ట్రా సాల్ట్ అనేది యాడ్ చేసుకోకపోవడం ఇంకా మంచిదనమాట. అట్‌లీస్ట్ వేసిందంతా సరిపెట్టుకొని ఉంటే మంచిది. అజినోమోటో అనేది మనకి టేస్టింగ్ సాల్ట్ అంటాము. అది మామూలుగా ఏదన్నా వెరైటీ చేసినప్పుడు వేస్తూ ఉంటాం గదా! కాకపోతే దాంట్లో లెడ్ ఉంటుంది గాబట్టి, అజినోమోటోని అసలు యూజ్ చేయకపోవడం చాలా మంచిది. అండ్ బేకింగ్ పౌడర్, సోడియం బైకార్బోనేట్ అనేవి కూడా మనం కేక్స్‌లో వాటిలో వాడతాం గదా! అవి కూడా హైపర్ టెన్షన్ పేషెంట్స్‌కి అసలు మంచిది కాదు.
అండ్ సాల్ట్ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ పికిల్స్ మనం 1 ఇయర్ అంతా ఉంచుకోవాలి అని పికిల్స్ చేస్తాం గదా! అట్లాంటి పికిల్స్ కాకుండా ఫ్రెష్‌గా గ్రైండ్ చేసిన చట్నీస్ తీసుకోవడం వాళ్ళకి చాలా చాలా హెల్తీ. అండ్ పొటాటో చిప్స్. పొటాటో చిప్స్ ఏదైనా పార్టీ అంటే వెంటనే పొటాటో చిప్స్ ఉంటాయి గదా! అలాంటివి కాకోకుండా జస్ట్ గ్రిల్ చేసుంటారు కదా! అట్లాంటివి తినడం మంచిది. అండ్ కెచప్స్ అండ్ సాసెస్ ఇవి కూడా ఇంట్లో తయారు చేసుకున్నవైతే చాలా చాలా హెల్తీ. చీజ్, పీనట్ బటర్ ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. ఫ్రోజెన్ పీస్, డ్రై ఫిషెస్ ఏంటి అంటే ఎక్కువ సాల్ట్ ఉంటుంది గాబట్టి వాటిని గూడా అవాయిడ్ చేయాలి. ప్రిపేర్డ్ మిక్సెస్, బిస్కెట్స్, చాక్లేట్స్, హై సోడియం వెజ్జీస్ ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా ఆపాలి. నెక్స్ట్ మ్యామ్. ఏమేమి అంటే మొత్తం హైపర్ టెన్షన్ అంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్‌కే ఎక్కువ కనెక్షన్ ఉంది కాబట్టి ఎలాంటి ఫుడ్ సబ్స్టిట్యూషన్స్ తీసుకోవాలి అథెరోస్క్లెరోటిక్ పీపుల్ అంటే పాలక్ పన్నీర్ బదులు వాళ్ళు ఆకుకూర పప్పు ఉంటుంది గదా! అలా తీసుకోవచ్చు. హోల్ మిల్క్ బదులు స్కిమ్ మిల్క్ కి షిఫ్ట్ అవ్వాలి. ఫ్రూట్ జ్యూసెస్ విత్ మిల్క్ బదులు హోల్ ఫ్రూట్ తినడం మంచిదన్నమాట. పొటాటో చిప్స్ బదులు పాపడ్, అది కూడా గ్రిల్డ్ పాపడ్. ఫ్రెంచ్ టోస్ట్ బదులు వెజిటబుల్ శాండ్‌విచ్, లస్సీ బదులు బటర్ మిల్క్, కేక్ బదులు బ్రెడ్, క్యారెట్ హల్వా కంటే క్యారెట్ సలాడ్, చోలే కంటే బాయిల్డ్ ఆర్ సీజన్డ్ చెన, రైస్ కంటే వీట్ ఆర్ రాగి, ఘీ ఆర్ వనస్పతి అన్నిటికంటే కూడా వాళ్ళకి ఆయిల్ బెస్ట్. ఐస్ క్రీమ్ కంటే కట్ ఫ్రూట్స్, పరాటా, పూరి వీటికంటే పుల్కా, దోస లో ఆయిల్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇడ్లీ, ఇడియప్పం, కర్రీస్ విత్ లాట్ ఆఫ్ ఆయిల్ అండ్ కోకోనట్ బదులు కర్రీస్ విత్ లిటిల్ ఆయిల్ అండ్ కోకోనట్ వాడకపోతే హైపర్ టెన్షన్ వాళ్ళకి చాలా మంచిది. అండ్ న్యూట్రిషన్ ఫర్ సీవీడీ. ఇవి మనకి హార్ట్ హెల్త్‌కి చాలా చాలా అవసరమయ్యే సప్లిమెంట్స్ అన్నమాట. న్యూట్రిషన్. అండ్ థాంక్ యూ సో మచ్.